చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఫ్రీహోల్డ్ భూములు సహా ఇతరత్ర మెజారిటీ రెవెన్యూ సమస్యలపై అక్టోబర్ 2లోపు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు లబ్ధి జరిగేలా ఫ్రీహోల్డ్ భూముల అంశం ఉండాలని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం పేదల భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన 10 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 10 లక్షల విలువైన వారసత్వంగా వచ్చే భూములకు సంబంధించిన సెక్షన్ సర్టిఫికెట్లు గ్రామ సచివాలయంలోనే ఇవ్వాలని తెలిపారు. 100 రూపాయలు చెల్లించి సర్టిఫికెట్లు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 10 లక్షల పైబడిన భూములకు 1000 రూపాయలు చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. కుల ధృవీకరణ పత్రాలను ఆగస్టు 2లోపు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. క్యూఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలు తీసుకురావడం ద్వారా ప్రతి భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సమీక్ష తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచితంగా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములకు ఒక్కో రంగు కేటాయించి పంపిణీ చేస్తామన్నారు. డిసెంబర్ 2027 నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద 12 ఎకరాల్లో 1290 కోట్ల రూపాయలతో తలపెట్టిన తాగునీటి పథకానికి పవన్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను పట్టించుకోకపోవడం వల్ల కేంద్రం ఈ పథకాన్ని ఆపేస్తున్నామని చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి పార్టీలో పలుమార్లు సీఎం చంద్రబాబుతో కలిసి విజ్ఞప్తి చేస్తే జల్ జీవన్ పథకం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు 10 లక్షల పైజలకు జనాభాకు తాగునీటిని అందించబోతున్నామని తెలిపారు. ఇదే సమయంలో కష్టపడి పనిచేస్తున్న వాళ్లకు మళ్లీ కోపం తెప్పించవద్దని వైసీపీ నేతలను పవన్ హెచ్చరించారు. రప్పారప్ప అంటూ వైసీపీ చేసే తాటాకు చెప్పుళ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కూటమి నేతల సమన్వయంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి సారథుల మధ్య పరస్పర గౌరవం ఉందన్న పవన్ పంచాయతీ స్థాయిలోనూ అదే ప్రతిబింబించాలన్నారు. సమస్యలు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని 3 పార్టీల నేతలు శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు 31 కోర్టు కేసులతో అడ్డుకోవాలని చూసినా డిఎస్సి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఎస్సీ ఉపవర్గీకరణ, 3% స్పోర్ట్స్ కోటా వంటి నిబంధనలు పాటించామని తెలిపారు. డిఎస్సి పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేశామన్న ఆయన అభ్యంతరాలని పరిశీలించి తుదికి విడుదల చేస్తామన్నారు. మెగా డిఎస్సి పరీక్షలకు 92.9% మంది హాజరయ్యారన్న లోకేష్ ఈ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలో మహిళా రిజర్వేషన్లు రానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చేసారికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని గాంధీ భవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరైన ఈ సమావేశంలో మాట్లాడిన రేవంత్ 2029 ఎన్నికలు నూతన నాయకత్వానికి వేదిక కావాలని ఆకాంక్షించారు. కొత్త తరం నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని సూచించారు. గ్రామాలకు వెళ్లి సమన్వయంతో పనిచేయాలన్న సీఎం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ విషయంలో అందరం కలిసి సరైన ప్రణాళికతో ముందుకెళ్లి తెలంగాణలో కాంగ్రెస్ను రెండోసారి అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ పార్టీ జిల్లా అధ్యక్షులు చాలా మందికి ప్రభుత్వంలో పదవులు వరించాయన్న రేవంత్ పార్టీ పదవులను క్యాజువల్గా తీసుకోవద్దని సూచించారు. పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి రాజకీయాల్లో ఎదుగుదలకు అది ఉపయోగపడుతుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్న రేవంత్ కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేపట్టే విధంగా చేయడంలో విజయం సాధించినట్టు చెప్పారు. హైదరాబాద్ లక్డికాపుల్ కూడలిలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జుపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడిన వ్యక్తి రోషయ్య అని ఖర్గే, రేవంత్ కొనియాడారు. ప్రజా జీవితంలో సంప్రదాయాలను పాటించిన మహా వ్యక్తి అని స్పష్టం చేశారు. తెలుగుదనానికి నిలువెత్తు దర్పణంగా నిలిచిన రోషయ్య సీఎంగా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 39కి చేరింది. తీవ్రంగా గాయపడిన ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్రావ్ అనే కార్మికుడు చనిపోయినట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన భీమ్రావ్ మృతదేహాన్ని లాంఛనాలు పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మరోవైపు సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఇవాళ పరిశీలించింది. రెవెన్యూ, పరిశ్రమలు, కార్మిక, అగ్నిమాపక, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కలిసి సిఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నిన్న క్షేత్రస్థాయి పరిశీలన చేయగా ఇవాళ అధికారులు పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. డ్రయర్, రియాక్టర్లను పరిశీలించిన కమిటీకి నిన్న గుర్తించిన నిర్వహణ, భద్రతా లోపాలను నిపుణుల కమిటీ వివరించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై వివరణ ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించింది. పూర్తిస్థాయి వివరాలు అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీ పేలుడులో చనిపోయిన వారి పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానవీయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. కార్మికుల మృతదేహాలను అట్టపెట్టెలో తరలించడం దారుణమని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ పెట్టారు. పరాయి రాష్ట్రం నుంచి తెలంగాణకు ఉపాధి కోసం వచ్చి చనిపోయిన కార్మికుల మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వలేరా అని ఆయన ప్రశ్నించారు. భయంకర పేలుడు జరిగి కార్మికులు చనిపోతే రేవంత్ రెడ్డి మాత్రం ఘటనా స్థలానికి వెళ్లి ఫోటోషూట్ చేశారని ఆరోపించారు. సిగాచి పేలుడు తర్వాత తక్షణ చర్యలు చేపట్టడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అన్ని వైట్స్ సాధారణంగానే ఉన్నట్టు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన కుమారుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన కేటీఆర్ సాధారణ వైద్య పరీక్షల కోసమే కేసీఆర్ నిన్న ఆసుపత్రిలో చేరారని తెలిపారు. బ్లడ్ షుగర్, లో సోడియం లెవెల్స్ను పర్యవేక్షించేందుకు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు. కేసీఆర్ క్షేమంపై ఆరా తీస్తున్న వారందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ అమలు, ఉద్యోగ ఖాళీల భర్తీ చేయడం సహా నిరుద్యోగ భృతి ఇవ్వాలనే డిమాండ్లతో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. డీవైఎఫ్ఐ నేతృత్వంలో విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడి కోసం ర్యాలీగా రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒక దశలో సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సమయంలో ఆందోళనకారులకు పోలీసులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. చుట్టుపక్కల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయడం సహా రాజ్య యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 2363 పోస్టులను కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్టు పేర్కొంది. కాంట్రాక్ట్ పద్ధతిలో 944 పోస్టులను, 1332 పోస్టులను, అవుట్సోర్సింగ్ విధానంలో మినిమం టైమ్ స్కేల్ విధానంలో 87 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా విధుల్లోకి వచ్చేవారు ఏడాది పాటు విధుల్లో ఉంటారని పేర్కొంది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 17 మంది విద్యార్థులు విరోచనాలు, మరో 14 మంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కేజీబీవీ పాఠశాలకు వెళ్లి 31 మందికి అక్కడే చికిత్స అందిస్తున్నారు. మొత్తం 263 మందిలో 31 మంది అస్వస్థతకు గురైనట్టు అధికారులు చెబుతున్నారు. ఈ విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణాలపై ఆరా తీశారు. అటు సోమందేపల్లి కేజీబీవీ ఘటనపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ బాలికలు అస్వస్థతకు గురవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సాంబారు కలుషితం కావడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు చెప్పగా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 76,840 క్యూసెక్లు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,318 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,000 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.9 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 167.87 టీఎంసీలకు చేరింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. ప్రతిరోజు 1000 క్యూసెక్కుల చొప్పున 3 రోజులు 3000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి వదలనున్నారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకే వాడుకోవాలని ప్రాజెక్టు అధికారులు కోరుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా
ప్రస్తుతం 521.90 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 152.76 టీఎంసీలో ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి 52,000 క్యూసెక్కుల వరద వస్తోంది. కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది జలకలను సంతరించుకుంది. 4 రోజుల క్రితం 4 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం ఈ ఉదయానికి 14.5 అడుగులు దాటింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నీటి మట్టం మరో 5 అడుగుల వరకు పెరగవచ్చని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు చెబుతున్నారు. గోదావరిలో నీటి మట్టం పెరగడంతో పరివాహక ప్రాంతాలు కలకలలాడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇసుక మెటలతో దర్శనమిచ్చిన గోదావరి నిండుకుండలా మారింది. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం వరకు వరద నీరు వచ్చి చేరాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం టీవీకే సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత తమిళ నటుడు విజయ్ పోటీ చేయనున్నారు. తమిళగ వెట్రి కళగం కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీకి బహిరంగంగా అంతర్గతంగా ఏ రకమైన పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేశారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవని విజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీతో జట్టు కట్టడానికి తమ పార్టీ ఏమి డీఎంకే గానీ ఏఐఏడీఎంకే కానీ కాదని విజయ్ తేల్చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటువాదులతో చేతులు కలపబోమని విజయ్ పునరుద్ఘాటించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా పెర్సాద్ బిస్బేను బీహార్ ముద్దుబిడ్డగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 8 రోజుల విదేశీ పర్యటనలో ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్న ప్రధాని అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కమ్లా పూర్వీకులు బీహార్లోని బక్సర్కు చెందినవారని, అక్కడి ప్రజలు ఆమెను బీహార్ కుమార్తెగా భావిస్తున్నారని చెప్పారు. బీహార్ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికే గర్వకారణమన్నారు. ట్రినిడాడ్లోని పలు వీధులకు బనారస్, పట్నా, కోల్కతా, ఢిల్లీ వంటి పేర్లు ఉన్నాయని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య బలమైన స్నేహబంధం ఉందన్నారు. ఇక్కడి భారతీయుల సహకారంతో ఆ దేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని 6వ తరం వరకు భారతీయులకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల వారంతా భారత్లో ఎటువంటి పరిమితులు లేకుండా నివసించేందుకు, పనిచేసేందుకు వీలు కలుగుతుందన్నారు.